హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనం సిఓఏపి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో సిఓఏపి ప్రోటోకాల్ గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి బేసిక్స్ ఆఫ్ సిఓఏపి ప్రోటోకాల్ అండ్ అలాగే సిఓఏపి లేయర్స్ అండ్ అలాగే మెసేజ్ టైప్స్ ఇన్ సిఓఏపి ప్రోటోకాల్. సో మనకి 4 డిఫరెంట్ మెసేజ్ టైప్స్ అనేవి సిఓఏపి ప్రోటోకాల్లో ఉన్నాయి. వాటి గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బేసిక్స్ ఆఫ్ సిఓఏపి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ సిఓఏపి స్టాండ్స్ ఫర్ కన్స్ట్రెయిన్డ్ అప్లికేషన్ ప్రోటోకాల్ అని చెప్తున్నాం. అలాగే సిఓఏపి అనేది ఒక ఐఓటి ప్రోటోకాల్ అని చెప్తున్నాం. సో ఇవే మనకి ఫస్ట్ 2 పాయింట్స్. సిఓఏపి స్టాండ్స్ ఫర్ కన్స్ట్రెయిన్డ్ అప్లికేషన్ ప్రోటోకాల్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సిఓఏపి ఈజ్ అన్ ఐఓటి ప్రోటోకాల్ అని చెప్తున్నాం. అండ్ థర్డ్ పాయింట్ చూడండి, ఇక్కడ COAP is designed to allow simple devices to join IoT through the low bandwidth and is restricted network అంటున్నాం. సో COAP సింపుల్ డివైజెస్ని అలౌ చేస్తుంది. సింపుల్ డివైజెస్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ సెన్సార్ నెట్వర్క్, అలా లోవర్ డేటా రేట్ కమ్యూనికేషన్ అనేది ఈ COAP ప్రోటోకాల్ ద్వారా జరుగుతుంది అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, COAP ఈజ్ డిజైన్డ్ ఫర్ M2M అండ్ IoT అప్లికేషన్స్. COAP అనేది M2M అండ్ అలాగే IoT అప్లికేషన్స్కి యూజ్ అవుతుంది. సో ఇక్కడ M2M అంటే ఏంటి, మషిన్ టు మషిన్. ఆల్రెడీ మనం IoTలో M2M గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో మీరు M2M గురించి తెలుసుకోవాలంటే మీరు వన్స్ ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ ఏంటి, COAP ఈజ్ అన్ అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్ దట్ ఫాలోస్ ది రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అంటున్నాం. COAP అనేది అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్. ఇది రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ని ఫాలో అవుతుంది. రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అంటే ఏంటి అంటే, క్లయింట్ రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తే సర్వర్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ప్రాపర్ రెస్పాన్స్ని పంపించడం అనేది జరుగుతుంది క్లయింట్కి. సో అది వచ్చేసి మనకి రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అని చెప్తున్నాం. నెక్స్ట్ పాయింట్స్ వచ్చేసి COAP రన్స్ ఓవర్ UDP ప్రోటోకాల్. COAP అనేది UDP ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. ఈ UDP ప్రోటోకాల్ అనేది ట్రాన్స్పోర్ట్ లేయర్లో మనకి ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి COAP యూజెస్ ఫ్యూవర్ రిసోర్సెస్ దెన్ HTTP ప్రోటోకాల్ కన్నా కంపేర్ చేస్తే మనకి COAPలో ఫ్యూవర్ రిసోర్సెస్ ఉంటాయంట, తక్కువ రిసోర్సెస్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాం. సో COAP అనేది HTTP కన్నా ఫ్యూవర్ రిసోర్సెస్ని యూజ్ చేస్తుంది. HTTP అనేది వరల్డ్ వైడ్ వెబ్. సో దాన్ని మనం వరల్డ్ వైడ్ వెబ్గా యాక్సెస్ చేస్తాం కాబట్టి HTTPలో ఎక్కువ రిసోర్సెస్ అనేవి మనకు కావాలి. బట్ COAP ప్రోటోకాల్లో మనకి అన్ని రిసోర్సెస్ అనేవి అవసరం లేదు, జస్ట్ ఫ్యూవర్ రిసోర్సెస్ అనేవి సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి COAP క్లయింట్ కెన్ యూజ్ గెట్, పుట్ అండ్ డిలీట్ కమాండ్స్. COAP క్లయింట్ గెట్, పుట్ అండ్ డిలీట్ కమాండ్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. గెట్ అంటే ఏంటి, ఇక్కడ గెట్ కమాండ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే క్లయింట్ డేటాని తీసుకోవచ్చు. పుట్ కమాండ్ అంటే ఏంటి, డేటాని అప్డేట్ చేయడం. డిలీట్ కమాండ్ అంటే ఏంటి, క్లయింట్ డేటాని డిలీట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ డిలీట్ కమాండ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనకి COAP క్లయింట్ ఈ గెట్, పుట్ అండ్ డిలీట్ కమాండ్స్ని యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి బేసిక్స్ ఆఫ్ COAP ప్రోటోకాల్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, COAP లేయర్స్. సో మనకి COAPలో మనకి 2 డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ లేయర్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి UDP లేయర్. సో అప్పర్ లేయర్ వచ్చేసి ఏంటి మనకి అప్లికేషన్ లేయర్ అండ్ లోవర్ లేయర్ వచ్చేసి UDP లేయర్ అని చెప్తున్నాం. అప్లికేషన్ లేయర్ అనేది కమ్యూనికేషన్ మోడల్. సో ఇది రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ని బేస్ చేసుకొని ఉంటుంది. క్లయింట్ ఎప్పుడైతే సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాలి అనుకుంటాడో అప్పుడు రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అందుకే ఇక్కడ అప్లికేషన్ లేయర్లో మనకి చూడండి రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అనేది ఉంది. ఇక్కడ చూద్దాం, COAP ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 లేయర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి అప్పర్ లేయర్ అంటే అప్లికేషన్ లేయర్ ఈజ్ డిజైన్డ్ ఫర్ ది కమ్యూనికేషన్ మెథడ్ బేస్డ్ ఆన్ ది రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అని చెప్తున్నాం. ఈ అప్లికేషన్ లేయర్ అనేది రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ పైన బేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ లోవర్ లేయర్
సో లోవర్ లేయర్ ప్రోటోకాల్ అనేది మెయిన్లీ యూడిపితో డీల్ చేస్తుంది, అలాగే అసింక్రోనస్ మెసేజ్తో డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, లోవర్ లేయర్ యూడిపి ప్రోటోకాల్ ఈజ్ డిజైన్డ్ టు డీల్ విత్ యూడిపి అండ్ అసింక్రోనస్ మెసేజెస్ అని చెప్తున్నాం. సో ఇవి వచ్చేసి మనకేంటి, COAP ప్రోటోకాల్ యొక్క లేయర్స్. 2 డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉంటాయి, అప్లికేషన్ లేయర్, యూడిపి లేయర్. నెక్స్ట్ మెసేజ్ టైప్స్ ఇన్ COAPలో మనకి 4 డిఫరెంట్ మెసేజెస్ అనేవి ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇప్పుడు వాటి గురించి మనం 1 by 1 చూద్దాం. ఇక్కడ చూడండి, COAP సపోర్ట్స్ 4 డిఫరెంట్ మెసేజ్ టైప్స్. ఫస్ట్ వన్ ఏంటి మనకి, కన్ఫర్మబుల్ మెసేజ్. సో ఈ కన్ఫర్మబుల్ మెసేజెస్ని మనము రీలబుల్ మెసేజెస్ అని కూడా అంటాము, అలాగే CON షార్ట్ ఫామ్లో CON అని కూడా అంటాము. సో కన్ఫర్మబుల్ మెసేజ్లో రెస్పాన్స్ అనేది రావాలి, అంటే ఖచ్చితంగా మనకి రెస్పాన్స్ అనేది కావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నేను ఈ పాయింట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, క్లయింట్ సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే క్లయింట్ ఇక్కడ సర్వర్కి కన్ఫర్మబుల్ మెసేజ్ని పంపిస్తుంది. ఇక్కడ చూడండి, కన్ఫర్మబుల్ మెసేజ్ అనేది ఇక్కడ స్పెసిఫిక్గా ID అనేది ఉంది. ఎందుకు దీన్ని రీలబుల్ మెసేజ్ అని అంటున్నామంటే, కన్ఫర్మబుల్ మెసేజ్ని సెండ్ చేసిన తర్వాత సర్వర్ అక్నాలెడ్జ్మెంట్ రెస్పాన్స్ని క్లయింట్కి పంపించడం అనేది జరుగుతుంది. సో రెస్పాన్స్ అనేది ఏంటి, ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ అని చెప్పొచ్చు. సో కన్ఫర్మబుల్ మెసేజ్లో ఖచ్చితంగా స్పెసిఫిక్ ID అనేది ఉంటుంది. ఎవ్రీ మెసేజ్కి 2 bytes ID అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లయింట్ మెసేజ్ని ఏ ఐడితో అయితే సెండ్ చేస్తున్నాడో రిక్వెస్ట్ని, సర్వర్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ని సేమ్ అదే ఐడితో పంపించడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి కన్ఫర్మబుల్ మెసేజ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, ఏ కన్ఫర్మబుల్ మెసేజ్ రిక్వైర్స్ ఎ రెస్పాన్స్ ఐదర్ ఏ పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ఆర్ నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్తున్నాం. అంటే కన్ఫర్మబుల్ మెసేజ్లో ఖచ్చితంగా మనకి రెస్పాన్స్ అనేది కావాలి, ఓకేనా. సేమ్ ఐడితో మనకి అక్నాలెడ్జ్మెంట్ రెస్పాన్స్ అనేది వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ అనేది పాజిటివ్ ఉండొచ్చు ఆర్ నెగిటివ్ ఉండొచ్చు అని చెప్తున్నాం. అంటే ఆ రెస్పాన్స్ అనేది పాజిటివ్ అయినా ఓకే, నెగిటివ్ అయినా ఓకే, బట్ రెస్పాన్స్ అనేది రావాలి. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ అక్నాలెడ్జ్మెంట్ ఈజ్ నాట్ రిసీవ్డ్ దెన్ రీట్రాన్స్మిషన్ ఆర్ మేడ్ అంటిల్ ఆల్ అటెంప్ట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్. సో ఒకవేళ క్లయింట్కి అక్నాలెడ్జ్మెంట్ రాకపోతే రీట్రాన్స్మిషన్ అనేది జరుగుతూనే ఉంటుంది అంటిల్ ఆల్ అటెంప్ట్స్ కంప్లీట్ అయ్యే వరకే. సో రెస్పాన్స్ వచ్చే వరకు మనకి రీట్రాన్స్మిషన్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్, ద అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ కంటైన్స్ ది సేమ్ ID యాజ్ ది కన్ఫర్మేషన్ మెసేజ్ అని చెప్తున్నాం. సో అక్నాలెడ్జ్మెంట్కి సేమ్ ID అనేది ఉంటుంది. సేమ్ క్లయింట్ ఏ స్పెసిఫిక్ ఐడితో అయితే సెండ్ చేస్తాడో సేమ్ అదే ఐడితో, అదే సేమ్ స్పెసిఫిక్ ఐడితో మనకి అక్నాలెడ్జ్మెంట్ రెస్పాన్స్ అనేది సర్వర్ నుంచి క్లయింట్కి రావడం జరుగుతుంది. సో అదే కన్ఫర్మేషన్ మెసేజ్ అని చెప్తున్నాం. ఇది వచ్చేసి థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ద సర్వర్ హ్యాస్ ఎ ట్రబుల్ మేనేజింగ్ ది ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఇట్ కెన్ సెండ్ బ్యాక్ ఏ రీసెట్ మెసేజ్ RST ఇన్స్టెడ్ ఆఫ్ ఎన్ అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ ACK. సో సర్వర్కి ఏదైనా ట్రబుల్ ఉంది అనుకోండి, అంటే క్లయింట్ సెండ్ చేసిన మెసేజ్లో ప్రాబ్లం ఉంది అనుకోండి, సర్వర్ మళ్ళీ మెసేజ్ని బ్యాక్కి సెండ్ చేస్తుంది, అంటే రీసెట్ చేయమని పంపుతుంది. అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ పంపించకుండా రీసెట్ మెసేజ్ని సర్వర్కి పంపిస్తుంది. ఇక్కడ చూడండి, క్లయింట్ ఇక్కడ రిక్వెస్ట్ని కన్ఫర్మేషన్ మెసేజ్ని ఇక్కడ పంపిస్తున్నాడు. క్లయింట్ ఇక్కడ స్పెసిఫిక్ ఐడితోని రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తున్నాడు. ఇక్కడ సర్వర్ ఏం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ అనేది అర్థం చేసుకోలేకపోతుంది. సో అర్థం చేసుకోలేకపోయి ఆ సిచ్యువేషన్లో రీసెట్ మెసేజ్ చేయమని చెప్పి పంపుతుంది. సో ఈ రకంగా మనకి ఇలా పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ఆర్ నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ ఏది వచ్చినా కూడా మనకు దాన్ని కన్ఫర్మబుల్ మెసేజ్ అని కూడా అంటాం. సో అందుకే దీన్ని మనం రీలబుల్ మెసేజ్ అని అంటున్నాం. ఎందుకు అంటే స్పెసిఫిక్గా మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది కాబట్టి సర్వర్ నుంచి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ టైప్ కన్ఫర్మబుల్ మెసేజ్. నెక్స్ట్ వచ్చేసి నాన్ కన్ఫర్మబుల్ మెసేజెస్. సో నాన్ కన్ఫర్మబుల్ మెసేజ్ని మనము అన్రీలబుల్ మెసేజ్ అని కూడా అంటాము,
ఆర్ షార్ట్ ఫామ్లో మనం NON అని కూడా అంటాం. సో ఇక్కడ ఏంటి అని అంటే ఏ నాన్ కన్ఫర్మబుల్ మెసేజ్ డస్ నాట్ రిక్వైర్ ఏ రెస్పాన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అక్నాలెడ్జ్మెంట్. సో కన్ఫర్మబుల్ మెసేజ్లో ఏంటి మనకి రెస్పాన్స్ అక్నాలెడ్జ్మెంట్ అనేది వచ్చింది, అక్కడ కావాలి ఖచ్చితంగా. బట్ ఇక్కడ నాన్ కన్ఫర్మబుల్ మెసేజ్లో డస్ నాట్ రిక్వైర్ ఏ రెస్పాన్స్ అనేది అవసరం లేదు, అక్నాలెడ్జ్మెంట్ రెస్పాన్స్ అనేది మనకి అవసరం లేదు అని చెప్తున్నాం. దిస్ మెసేజ్ డు నాట్ కంటైన్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఎ రిక్వెస్ట్ ఫర్ సెన్సార్ మెజర్మెంట్ మేడ్ ఇన్ ఏ పీరియడిక్ బేసిస్ అంటున్నాం. సో ఇక్కడ క్లయింట్ సర్వర్తో కమ్యూనికేట్ అవ్వాలి అని అనుకుంటే క్లయింట్ మెసేజ్ని సర్వర్కి పంపిస్తాడు, బట్ సర్వర్ ఎలాంటి రెస్పాన్స్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ని ఇవ్వదు. సో దెర్ ఈజ్ ఎ నో కన్ఫర్మేషన్, అందుకే దీన్ని మనం నాన్ కన్ఫర్మబుల్ మెసేజ్ అని అంటున్నాం. అండ్ అలాగే ఇక్కడ మనం క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయలేము. ఎప్పుడైనా పీరియడిక్ డేటా ఉన్నప్పుడు ఆ డేటా అనేది రిసీవ్ అయ్యిందా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోలేము కదా. సో అందుకే ఇక్కడ మనం క్రిటికల్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయలేము. నెక్స్ట్ ఏంటి, ఈవెన్ ఇఫ్ వన్ వాల్యూ ఈజ్ మిస్డ్ దెర్ ఈజ్ ఏ నాట్ టూ మచ్ ఇంపాక్ట్. ఈవెన్ ఒక వాల్యూ అనేది మిస్ అయినప్పటికీ ఏం కాదు, మన అప్లికేషన్కి అంత ఇంపాక్ట్ ఉండదు అని అనుకున్నప్పుడు మాత్రమే మనం ఈ నాన్ కన్ఫర్మబుల్ మెసేజ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఇఫ్ దిస్ మెసేజ్ ఆర్ అన్రీలబుల్ దే హ్యావ్ ఏ యూనిక్ ఐడి. అన్రీలబుల్ మెసేజ్లో కూడా అంటే డేటాని సెండ్ చేసేటప్పుడు యూనిక్ ఐడి అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, క్లయింట్ సర్వర్, క్లయింట్ ఇక్కడ ఏంటి రిక్వెస్ట్ని పంపిస్తున్నాడు, స్పెసిఫిక్ ఐడితో రిక్వెస్ట్ని పంపిస్తున్నాడు, బట్ సర్వర్ అనేది ఇక్కడ మనకి ఎలాంటి రెస్పాన్స్ని అక్నాలెడ్జ్మెంట్ని పంపించట్లేదు. సో ఇక్కడ CON కాదు NON అంటే నాన్ కన్ఫర్మబుల్ మెసేజ్ అని పెట్టాలి, ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి నాన్ కన్ఫర్మబుల్ మెసేజ్. సో ఓన్లీ క్లయింట్ మాత్రమే రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాడు, బట్ సర్వర్ ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ని పంపించట్లేదు. సో అందుకే దీన్ని మనం నాన్ కన్ఫర్మబుల్ మెసేజ్ అని అన్నాము. సో ఇక్కడ CON కాకుండా దీనికి షార్ట్ ఫామ్ ఏంటి NON కాబట్టి ఇక్కడ NON అని వస్తుంది, ఓకేనా. సో నెక్స్ట్ మెసేజ్ టైప్ వచ్చేసి థర్డ్ వన్ అక్నాలెడ్జ్మెంట్. సో అక్నాలెడ్జ్మెంట్ మెసేజ్ అనేది సర్వర్ నుంచి రెస్పాన్స్గా కన్ఫర్మబుల్ మెసేజ్ అనేది వస్తుంది. సో అదే ఇక్కడ చెప్తున్నాం, ఇట్ ఈస్ సెండ్ టు అక్నాలెడ్జ్ ఏ కన్ఫర్మబుల్ మెసేజ్ CON. కన్ఫర్మబుల్ మెసేజ్ కోసం మనము ఈ అక్నాలెడ్జ్మెంట్ని రెస్పాన్స్ని పంపించడం అనేది జరుగుతుంది సర్వర్ నుంచి క్లయింట్కి. నెక్స్ట్ రీసెట్ మెసేజ్. సో రీసెట్ మెసేజ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే సర్వర్ నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ క్లయింట్కి పంపుతుంది కదా. సో అంటే ఒకవేళ సర్వర్ క్లయింట్ నుంచి వచ్చిన మెసేజ్ రిట్రైవ్ చేసుకోలేనప్పుడు మనకి రీసెట్ మెసేజ్ అనేది పంపిస్తుంది. ప్రాపర్ రిక్వెస్ట్ వెళ్ళనప్పుడు, సమ్ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్లలో రీసెట్ మెసేజ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ రిప్రజెంట్ నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ అంటే ఇది ఒక నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇట్ జనరల్ ఇండికేట్ సమ్ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ లైక్ అనేబుల్ టు ప్రాసెస్ రిసీవ్ డేటాని ప్రాసెస్ చేయలేనప్పుడు, ఏదైనా ఫెయిల్యూర్ జరిగినప్పుడు సర్వర్ రీసెట్ మెసేజ్ని క్లయింట్కి పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము, COAP ప్రోటోకాల్ గురించి ఫస్ట్ బేసిక్స్ అనేవి చూసాము, ఆ తర్వాత COAP లేయర్స్ అండ్ మెసేజ్ టైప్స్ ఇన్ COAP గురించి చూడడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఏంటి బేసిక్స్ ఆఫ్ COAP స్టాండ్స్ ఫర్ కన్స్ట్రెయిన్డ్ అప్లికేషన్ ప్రోటోకాల్. అండ్ అలాగే ఇది ఒక IoT ప్రోటోకాల్ అని చెప్తాము. ఇదేంటి అంటే సింపుల్ డివైజెస్ని అలో చేస్తుంది. సింపుల్ డివైజెస్ అంటే ఏంటి, ఎంబెడెడ్ సిస్టమ్స్, సెన్సార్ నెట్వర్క్స్, అలా లోవర్ డేటా రేట్ కమ్యూనికేషన్కి మనకి ఈ COAP ప్రోటోకాల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే COAP అనేది M2M అండ్ IoT అప్లికేషన్స్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే COAP అనేది అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్, ఇది రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ని ఫాలో అవుతుంది అని చెప్తున్నాం. రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అంటే ఏంటి, క్లయింట్ రిక్వెస్ట్ని సర్వర్కి పంపించినప్పుడు సర్వర్ ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ప్రాపర్ రెస్పాన్స్ అనేది పంపించడం జరుగుతుంది. అలాగే COAP ప్రోటోకాల్ అనేది UDP ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. UDP అనేది మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఉంటుంది,
ఓకేనా. అండ్ అలాగే సిఓఏపి అనేది ఫ్యూర్ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటుంది. అలాగే సిఓఏపి అనేది గెట్ పుట్ డిలీట్ కమాండ్స్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ సిఓఏపి. నెక్స్ట్ ఏంటి, సిఓఏపి లేయర్స్. సో మనకి 2 డిఫరెంట్ లేయర్స్ అనేవి ఉన్నాయి. అప్పర్ లేయర్ వచ్చేసి అప్లికేషన్ లేయర్, లోవర్ లేయర్ వచ్చేసి యూడిపి లేయర్. అప్పర్ లేయర్ అనేది లైక్ రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ని ఫాలో అవుతుంది. ఓకేనా. యూడిపి లేయర్. సో ఈ యూడిపి లేయర్ అనేది ఏంటి అని అంటే యూడిపితో డీల్ చేస్తుంది అండ్ అలాగే అసింక్రోనస్ మెసేజెస్తో కూడా డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకి 2 డిఫరెంట్ లేయర్స్ ఇన్ సిఓఏపి. నెక్స్ట్ వచ్చేసి 4 డిఫరెంట్ మెసేజ్ టైప్స్ ఉంటాయి సిఓఏపిలో. ఫస్ట్ వన్ వచ్చేసి కన్ఫర్మబుల్ మెసేజ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి నాన్ కన్ఫర్మబుల్ మెసేజ్, థర్డ్ వన్ వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్, ఫోర్త్ వన్ వచ్చేసి రీసెట్. సో ఇవి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో కన్ఫర్మబుల్ మెసేజ్ అంటే ఏంటి అంటే మనకి క్లయింట్ ఒక స్పెసిఫిక్ ఐడితో రిక్వెస్ట్ని సర్వర్కి పంపించినప్పుడు సర్వర్ దాన్ని యాక్సెప్ట్ చేసి అక్నాలెడ్జ్మెంట్ రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా పంపించాలి. ఐదర్ అది పాజిటివ్ రెస్పాన్స్ అవ్వచ్చు ఆర్ నెగిటివ్ రెస్పాన్స్, పాజిటివ్ అక్నాలెడ్జ్మెంట్ అవ్వచ్చు ఆర్ నెగిటివ్ అక్నాలెడ్జ్మెంట్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసి కన్ఫర్మబుల్ మెసేజ్. ఒకవేళ క్లయింట్ సర్వర్కి రిక్వెస్ట్ పంపించినప్పుడు సర్వర్ దాన్ని కరెక్ట్గా రిట్రీవ్ చేసుకోలేనప్పుడు మళ్ళీ సర్వర్ అనేది రీసెట్ మెసేజ్ని క్లయింట్కి పంపించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ వచ్చిన రిక్వెస్ట్ని ఇక్కడ బ్యాక్కి పంపించడం అనేది జరుగుతుంది, రీసెట్ చేయమని అడుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఏంటి, కన్ఫర్మబుల్ మెసేజ్. నెక్స్ట్ ఏంటి, నాన్ కన్ఫర్మబుల్ మెసేజ్. సో నాన్ కన్ఫర్మబుల్ మెసేజ్ని అన్రీలబుల్ మెసేజ్ అని కూడా అంటాము. సో ఇక్కడ చూడండి, క్లయింట్ సర్వర్ ఉంటే క్లయింట్ మెసేజ్ని స్పెసిఫిక్ ఐడితో రిక్వెస్ట్ని పంపుతున్నాడు సర్వర్కి, బట్ ఇక్కడ సర్వర్ ఏంటి, ఎలాంటి రెస్పాన్స్ ఎలాంటి అక్నాలెడ్జ్మెంట్ అనేది పంపించట్లేదు. సో అందుకే మనం దీన్ని ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది పంపించట్లేదు, అందుకే మనం దీన్ని ఇక్కడ అన్రీలబుల్ మెసేజ్ అని అంటున్నాం. ఓకేనా. సో ఇది వచ్చేసి నాన్ కన్ఫర్మబుల్ మెసేజ్. నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్. అక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ సెంట్ టు అక్నాలెడ్జ్ ఏ కన్ఫర్మబుల్ మెసేజ్. అంటే సర్వర్ ఒక స్పెసిఫిక్ రెస్పాన్స్ని పంపిస్తుంది అక్నాలెడ్జ్మెంట్ రూపంలో, అంటే లైక్ కన్ఫర్మేషన్ మెసేజ్ని పంపించడానికి ఈ అక్నాలెడ్జ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ రీసెట్. రీసెట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, రీసెట్ మెసేజ్ టైప్ అనేది అంటే లైక్ క్లయింట్ రిక్వెస్ట్ని పంపుతున్నాడు స్పెసిఫిక్ ఐడితోని, బట్ సర్వర్ దాన్ని కరెక్ట్గా యాక్సెప్ట్ చేసుకోలేదు, రిట్రైవ్ చేసుకోవట్లేదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో అంటే లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు సర్వర్ రీసెట్ మెసేజ్ని క్లయింట్కి పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ మెసేజ్ టైప్స్ ఇన్ సిఓఏపి ప్రోటోకాల్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.